సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ 9th యూనిట్ 10th క్లాసులో 6th సమ్ని మనం అందులో చెప్పుకుంటాం. ఒకే ఒక ఎక్సర్సైజ్ ఉంది. అందులో ఈ 6th సమ్ ఏమంటున్నాడు అనేది ముందు క్యాజువల్గా వినియండి, అప్పుడు సమ్ చూద్దాం. ఒక బిల్డింగ్ ఉంది. ఇక్కడ ఏసీ అనేది ఒక బిల్డింగ్. ఓకే, ఈ బిల్డింగ్కి కొంత దూరంలోని ఒక అబ్బాయి నించొని ఉన్నాడు, ఒక బాయ్ నించొని ఉన్నాడు. వాడి హైట్ 1.5 meters. వాడు అక్కడ నుంచి ఆ బిల్డింగ్ పైపాటును చూస్తూ ఉంటే కళ్ళ దగ్గర ఆడికి 30 degrees యాంగిల్ ఫామ్ చేసింది. అంటే పైకి చూస్తున్నప్పుడు యాంగిల్ కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, ఇది మీకు తెలుసు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తున్నాడంట. ఆ బిల్డింగ్ పైన చూసుకుంటూ అలా నడుచుకుంటూ వస్తున్నాడంట. నడుచుకుంటూ వస్తుంటే 30 degrees నుంచి యాంగిల్ 60 degreesకి మారింది. అక్కడ ఆగాడు అనుకోండి, ఆగి చూశాడు 60 degrees. ఓకే, 60 degrees. అప్పుడు ఎంత దూరం వాక్ చేశాడు? 60 degrees వచ్చింది కదా, అక్కడికి ఎంత దూరం వాక్ చేశాడో చెప్పండి. ఎస్, ఇది అది అడిగినటువంటి సమ్. ఒకసారి ఇప్పుడు సమ్ కూడా చూసేయండి. ఏ 1.5 meters tall boy is standing at some distance from a 30 meters tall building. ఒక పొడవైన బిల్డింగ్ కి ముందు నించున్నాడు వచ్చి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిస్ హైట్ టు ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్. అంటే ఆ ఐకి టాప్ ఆఫ్ బిల్డింగ్ చూస్తున్నప్పుడు ఎంత యాంగిల్ చేస్తుందో చెప్తున్నాడు. ఇంక్రీజ్ ఫ్రమ్ ద 30 degrees to 60 degrees యాజ్ వాకింగ్ టువర్డ్స్ ద బిల్డింగ్. బిల్డింగ్ వైపు నడుస్తూ ఉంటే ఆల్రెడీ స్టార్టింగ్ లో 30 degrees యాంగిల్ చేసేది, అలా క్రమేపీ 60 degrees యాంగిల్కి వచ్చింది. ఫైండ్ ద డిస్టెన్స్ ఈ వాక్డ్ టువర్డ్స్ ద బిల్డింగ్. ఎంత దూరం నడిచాడు, బిల్డింగ్ వైపు ఎంత దూరం నడిచాడో చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే, ఇప్పుడు చెప్పేద్దాం. ఓకే, ఎలా చేద్దాం అనేది చూడండి. ఇక్కడ 2 triangles ఉన్నాయి, అది గమనించాలి మీరు. ఫస్ట్ రాసుకునేటప్పుడు మీరు కొంచెం క్లారిటీగా రాయండి. ఏజీ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద బిల్డింగ్ అని చెప్పి రాస్తారు. ఈక్వల్స్ టు 30 meters, అదొకటి రాసుకోవాలి. నెక్స్ట్ డిఈ ఈక్వల్స్ టు హైట్ ఆఫ్ ద బాయ్ 1.5 meters. నెక్స్ట్ వచ్చి ఏడిబి ఈక్వల్స్ టు 30 degrees. ఏసిబి ఈక్వల్స్ టు 60 degrees. ఈ రెండు కూడా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్స్ అంటే కింద రాయాలి. ఇప్పుడు చూసినట్టయితే ఇది ఎంత ఉంటుందో, ఇది ఎంత ఉంటుంది, ఇది ఎంత ఉంటుంది, అది మీకు తెలిసిందే. అయితే టోటల్ హైట్ ఎంత? ఇది బిల్డింగ్ హైట్ అనేది మనకి ఇచ్చేసాడు 30 meters. అందులోంచి బాయ్ హైట్ తీసేయండి. తీసేస్తే ఈ హైట్ ఎంత? 1.5 కదా. తీసేస్తే ఏబి హైట్ ఎంత వస్తుంది? ఏబి హైట్ ఎంత ఉంటుందంటే 28.5 meters. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ పెద్ద ట్రయాంగిల్ ఏబిడి అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. జాగ్రత్త వినాలి చాలా శ్రద్ధగా. ఏబిడి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇప్పుడు మనం చేసే పని ఏంటి సార్ అని అడిగితే, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినప్పుడు ఓకే, యాంగిల్ ఏంటి? 30 degrees తెలుసు మనకి. ఆ ట్రయాంగిల్లో మనం తీసుకున్న ట్రయాంగిల్లో 30 degrees. ఈ 30 degrees ఆపోజిట్ లో ఉండే సైడ్ మనం ఆపోజిట్ సైడ్ అంటాం. 30 degrees కి పక్కన ఉండేటటువంటి బీడీని ఎడ్జసెంట్ సైడ్ అంటాం. 90 degrees ఆపోజిట్ లో ఉండేటటువంటి సైడ్ ని హైపోటెనస్ అంటాం. ప్రతి వీడియో చూసుకుంటే పదే పదే చెప్తూ వస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి 30 degrees తీసుకుంటే అంటే ఇప్పుడు మనకేం కావాలి? ఇప్పుడు ఇది కావాలి. అంటే ఇది కావాలి అంటే ఇప్పుడు సపోజ్ ఈ మొత్తం కడదాం, ఆ తర్వాత ఈ పీస్ అదే వస్తుంది వచ్చి మనకి. కాబట్టి మొత్తం కడుతున్నాం అంటే ఎడ్జసెంట్ సైడ్ కడుతున్నాం. ఎడ్జసెంట్ సైడ్ మనకి తెలిసింది ఆపోజిట్ సైడ్, మనం ఎడ్జసెంట్ సైడ్ కడుతున్నాం. కాబట్టి తెలిసినది తెలియంది. ఈ రెండింటికి రిలేషన్ ఏంటి? ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ tan θ, లేదా ఎడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ cot θ, ఏదైనా తీసుకోవచ్చు. నేను tan θ తీసుకుంటున్నాను. tan θ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఓకే, tan θ అంటే θ ఎంత? θ 30 degrees. ఓకే, ఆపోజిట్ సైడ్ 30కి ఆపోజిట్ సైడ్ అది ఎంత మీకు ఆల్రెడీ తెలుసు, 28.5 centimeters. ఎందుకు వచ్చిందో మీకు తెలుసు, 28.5 centimeters. ఎడ్జసెంట్ సైడ్ మనకు తెలియదు, బీడీ. tan 30 వాల్యూ 1/√3 ఈక్వల్స్ టు 28.5 బై బీడీ. ఇక్కడ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మధ్యలో ఈక్వల్ టు ఉంటే ఏం చేయాలని చెప్పాను? క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అంటే బీడీ 1 సార్ బీడీ ఈక్వల్స్ టు √3 ఇంటూ ఇది 28.√3. ఎస్, ఇంత వచ్చింది బీడీ. అలా ఉంచండి బీడీ.
ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ ఉంది, ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మళ్ళీ ఏంటి, ఈ సైడ్ మనకు తెలుసు, మనకు కావాల్సింది ఇది. ఎందుకు ఇది కడుతున్నారు సార్ అంటే, మొత్తం కట్టాను కదా అంతకుముందు, అందులోంచి పీస్ తీస్తాననుకోండి ఇదంతా వచ్చేస్తుంది కదా, అందుకనమాట. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇది ఫైండ్ చేయాలి. అంటే ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ సేమ్ టానే తీసుకోండి. మళ్ళీ టాన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఎడ్జసెంట్ సైడ్ థీటా ఎంత, థీటా మనకి 60 degrees కదా ఇక్కడ. tan 60 degrees ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ 60కి ఆపోజిట్ సైడ్ 28.5 బై adjacent side BC. Adjacent side BC. Tan 60 degrees √3 ఈక్వల్స్ టు ఇది 28.5 బై BC. ఇది ఇక్కడికి 8 times షిఫ్ట్ చేయొచ్చు. ఓకే, తెలుసు మీకు. BC ఈక్వల్స్ టు 28.5 బై BC. ఓకే, వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు మనకి BC వచ్చేసింది, ఇంతకు ముందు BD వచ్చింది, BDలోంచి BC తీసేస్తే ఏమొస్తుంది, DC వచ్చేస్తుంది. అదే కదా మనకు కావాల్సింది, వాక్ డిస్టెన్స్ DC. DC కావాలి అంటే మొత్తం BDలోంచి BC తీసేద్దాం. ఓకే, BD ఎంత, BD వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ తెలుసు, BD 28.5 √3 లోంచి మైనస్ BC తీసేయాలి. ఇది BC అంటే 28.5, సారీ ఇక్కడ ఇది ఇక్కడికి ఇది ఇక్కడికి అన్నప్పుడు చిన్న మిస్టేక్ చేశాను. √3 ఇది BC, సారీ BC అంటే ఇప్పుడు వచ్చి ఏంటంటే BC ప్లేస్లో ఇది కదా రాయాలి, 28.5 బై √3. ఓకే, ఇప్పుడు వచ్చి మనం చిన్న సింప్లిఫై చేసేటప్పుడు చూద్దాం. ఇక్కడ 28.5 ఉంది, ఇక్కడ 28.5 ఉంది, కాబట్టి దాన్ని మనం కామన్ తీసేసుకోవచ్చు. కామన్ తీస్తే ఇక్కడ √3 ఉంటుంది, మైనస్ ఇక్కడ ఏమీ లేకపోతే కామన్ పూర్తిగా తీసేస్తే అక్కడ 0 కాదు 1 ఉంటుంది, అది మీకు తెలుసు, బై √3. ఎస్, ఇప్పుడు వచ్చి నెక్స్ట్ 28.5 ఎల్సిఎం √3. ఈ కింద ఏమీ లేకపోతే ఈ ఎల్సిఎం చేత దీన్ని డైరెక్ట్ మల్టిప్లై చేసేయచ్చు. √3 × √3 స్క్వేర్ మైనస్ ఈ రెండు ఒకేలా ఉంటే పైన వచ్చేసేయచ్చు. ఓకే, స్క్వేర్కి రూట్కి పోతే ఇప్పుడు ఏమొచ్చింది, 28.5 3 - 1 2 బై √3 అంటే ఇప్పుడు ఈ 2 చేత దీన్ని మల్టిప్లై చేసేస్తే 2 5s are 10, 1 ఉంది, 2 8s are 16 and 17, 1 ఉంది, 2 2s are 4 and 5. ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టాలి కాబట్టి పాయింట్ బై √3. ఇప్పుడు వచ్చి మనం ఏం చేద్దాము అంటే, పాయింట్ తర్వాత 0కి వాల్యూ లేదు కాబట్టి తీసేయండి. తీసేస్తే √3ని మనం రేషనలైజ్ చేద్దాం. √3 అంటే డినామినేటర్ని రేషనలైజ్ చేయడం అంటాం. అంటే రేషనలైజ్ ఎందుకు చేస్తున్నామని చెప్పాను మీకు, అన్ని వీడియోలో చెప్తూనే వస్తున్నాను. డినామినేటర్లో రూట్ ఉంటే తీసేయడం కోసం రేషనలైజ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం, 57/√3 ఇంటూ √3/√3. దిస్ ఈస్ ద రేషనలైజ్. ఇప్పుడు వచ్చి ఇప్పుడు చూస్తే 57 × √3 బై √3 × √3 స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. 57 √3 / 3 టేబుల్లో 3 1s are 3 9s are అంటే 19√3 meters. ఇది వచ్చి మనకి ఆడ వాక్ చేసిన డిస్టెన్స్ ఎంత, √3 వాల్యూ వేసుకొని చేసుకోండి 1.732. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పుడు మీకు అర్థమైంది, 3 1s are 3 9s are ఓకే ప్లస్ √3 సరిపోయింది. ఇది వాక్ చేసిన డిస్టెన్స్ DC. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ రాయడం వస్తే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.